వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న రాజమహేంద్రవరంలో జరిగినటువంటి సంఘటన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయభ్రాంతిని రేకెత్తించింది. అంటే రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే మనం సేఫా కాదా అనేటువంటి ఒక నెరేటివ్ని తీసుకొచ్చింది. అక్కడ జరిగింది ఏంటి? ఒక షాపింగ్ మాల్లోకి మద్యం తాగేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు, పూర్తిగా తాగేసి. సెక్యూరిటీ వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసి లోపలికి అలౌ చేయలేదు. సో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది, ఇంతదాకా మాట్లాడుకునే అవసరం మనకు వచ్చేది కాదు. కానీ ఆ తాగిన మత్తులో వాళ్ళకి అహంకారం, బలుపు, కోపం అన్నీ కలిసి ఆ మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారు అనేది నేను రాజమండ్రిలో మరి ఒకసారి చూపించింది ఆ ఘటన. ప్రసాద్ ఆదిత్య మాల్, ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఒక షాక్కి గురిచేసింది. తాగారు, వెళ్ళారు, ఆపారు. సరే బయటికి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళేటప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? కారులో వేగంగా బయటకు వచ్చారు. వేగంగా బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఉమేష్, వాళ్ళెవరు సంబంధం కూడా లేదు, వాళ్ళు అసలు తెలియని కూడా తెలియదు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వీటిని చూసిన తర్వాత పదే పదే దారికి అడ్డంగా ఉన్నారనో, వెళ్తుంటే వాళ్ళ కారు ముందుకు వెళ్ళట్లేదనో కోపంతో ఆ స్కూటీని పదే పదే కారుతో ఢీకొట్టారు. ఆ ఢీకొట్టిన తర్వాత చివరికి బాగా గట్టిగా గుద్దేసరికి డాక్టర్ ప్రియాంక కింద పడ్డా కూడా వాళ్ళు ఆగకుండా తన తల మించి కారు తొక్కించుకుంటూ వెళ్ళడం. దీంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి, కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ ఉమేష్ కూడా గాయపడ్డాడు. సో అత్యవసరంగా ప్రియాంకను అక్కడి నుంచి హైదరాబాద్ తరలించిన తర్వాత తన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అంటే రేపొద్దున్న సమాజానికి సేవ చేయాల్సినటువంటి ఒక డాక్టర్ ఇంకా అది కాకుండానే తనే ఒక పేషెంట్గా మారి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా వైద్యం అందిస్తున్నారు, బ్రెయిన్ డెడ్గా ప్రకటించినా ఇంకా పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఖచ్చితంగా ఎలాగైనా సరే తను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎన్ని సంఘటనలు ఇలాంటివి ఇంకా జరిగితే మనం మారుతాం? ఈ సంఘటన ఇది నెవర్ ఎండింగ్ అండి. మనం ఏదో ఒకటి జరిగింది కాబట్టి దాన్ని సెన్సేషనలైజ్ చేసేసి మనం మాట్లాడుకోవడం అనేటువంటి పాయింట్ నాకు ఎందుకు తప్పనిపిస్తుంది. బికాస్ ప్రతిరోజు జరిగేవే కదా. ఈరోజు డాక్టర్ ప్రియాంక కావచ్చు, నిన్న ఇంకొకళ్ళు కావచ్చు, మొన్న ఇంకొకళ్ళు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు ఎవరో. ఇదేమీ ఏదో సాధారణంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాద సంఘటన కాదు. ఇక్కడ మద్యం మత్తు, నిర్లక్ష్యం, ఆవేశం, బలుపు బేసిక్గా ఇవన్నీ కలిపి ఒక యువ వైద్యురాలి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాయి. ఒక కుటుంబం కూతుర్ని కోల్పోయే పరిస్థితి, సమాజం ఒక మంచి వైద్యురాలిని కోల్పోతుంది. వైద్య వృత్తిలో పేదలకి, ప్రజలకి సేవ చేయాల్సినటువంటి ఒక యువ జీవితాన్ని నిర్లక్ష్యపు డ్రైవింగ్ బలి తీసుకుంది. అదే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా కాదు. ఇంకా మాట్లాడితే ఏదో నిర్లక్ష్యంగా వెళ్ళారు, చూసుకోకుండా గుద్దారు అనడానికి కూడా లేదు. ఇది కావాలని వాళ్ళ పశువాంఛతోటి, సైకో మనస్తత్వంతో తాగిన మత్తులో చేసినటువంటి ఘటన. సో బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇంకా తీవ్రమైనటువంటి నేరాభియోగాలు చేర్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి గారు. నిందితుల మీద చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. విచారణ వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా సూచించారు. అలాగే బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం కూడా అందించాలని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు దీని మీద, ఏంటి ఈ ఘటన అని. అలాగే వైసీపీ కూడా స్పందించింది. చంద్రబాబు పాలనలో ఇంతకు మించి ఏం ఆలోచిస్తాం, ఇంకేం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చేశారు. మరి వాళ్ళ పాలనలో కూడా జరిగినటువంటివి, కాంగ్రెస్ పరిపాలనలో జరిగినటువంటివి ఎన్ని యాక్సిడెంట్లు లేవు, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఇక్కడ విమర్శ కాదు, ఇక్కడ సమాజానికి ఒక పెద్ద ప్రశ్నని మన మీద వదిలేసింది ఈ సంఘటన. మళ్ళీ ఇక్కడ మద్యం తాగి వాహనం నడపడం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన లేక ప్రాణాలతో చెలగాటమా? ఇది ట్రాఫిక్ ఉల్లంఘనే ఖచ్చితంగా. మరి దాని మీద ప్రభుత్వాలు ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి టెస్టులు పెడుతూనే ఉంటున్నారు. ఎంతమంది దొరుకుతున్నారు? చాలా వరకు యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరిగేవి మద్యం మత్తులోనే జరుగుతున్నాయి 100%. మరి మద్యం అమ్ముతున్నటువంటి ఆ విధానాన్ని కానీ ఇంకోటి కానీ ఎందుకని మార్చలేకపోతున్నారు? అంటే ఆదాయం అనేటువంటిది ఒక్కటేనా? రోడ్డు మీద కాదు, అసలు ఈ బార్ లైసెన్సులు, హోటల్ లైసెన్సులు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేయాలిగా. వైన్ షాపుల దగ్గర తాగడానికి పర్మిట్ రూమ్లు ఇవ్వకూడదుగా. ఏదున్నా సరే మీరు ఇంటికి వెళ్ళి తాగి సావండ్రా అంతే తప్ప రోడ్ల మీద బండి వేసుకుని వస్తాము, తాగి వెళ్తాము అంటే కుదరదు అన్నటువంటి చట్టం ఎందుకు చెయ్యరు? అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, ఇక్కడ పేర్లు చెప్పకూడదు అంటే ఇలా మాట అంటే మళ్ళీ డెరిగేటివ్గా మాట్లాడతానేమో అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. కాబట్టి దే ఆర్ నార్మల్ డాక్టర్స్,
ఒక సామాన్య కుటుంబం, వాళ్ళకేమీ డబ్బు, పరపతి, పలుకుబడి, అధికారం, రాజకీయం ఏమీ లేవు వాళ్ళకి. సో ఒక కామన్ పీపుల్కి సంబంధించినటువంటి ఘటన. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళిద్దరు కాకుండా డాక్టర్ ప్రియాంక లేదంటే డాక్టర్ అతను ఇద్దరు కాకుండా ఆ ప్లేస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, మోడీ గారి కుటుంబ సభ్యులు, అంబానీ అదానీ కుటుంబ సభ్యులు, లేదంటే ద సో కాల్డ్ సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడచ్చా? ఎందుకంటే చాలా చూసాం కదా ఏం జరుగుతున్నాయి అనేది. ఒక వ్యక్తి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకున్నటువంటి క్షణం నుంచి రోడ్డు మీద నడిచే ప్రతి అమాయకుడి ప్రాణం ప్రమాదంలోనే ఉంది. అందుకే ఇది చిన్న తప్పు కాదు, ఇది డెఫినెట్గా చిన్న తప్పు కాదు. అక్కడ అట్లీస్ట్ ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు మంచి పని చేశారు, మాల్ లోపలికి వెళ్ళనివ్వకుండా. పోనీ ఒకసారి వెళ్ళనిచ్చుంటే ఏమో అక్కడ ఇంకేం జరిగేదో మద్యం మత్తులో, అది కూడా కదా. తాగినోడు మూసుకొని మూల పడుకోక ఎందుకురా రోడ్ల మీదకి మిగతా చోట్లకి వెళ్ళి ఇలాంటి పనులు చేయడం అన్నటువంటిది వస్తుంది. అది ప్రాణహాని కావచ్చు, మానహాని కావచ్చు, ధనహాని కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక నష్టం జరుగుతుంది. మరి దానికి నివారణ ఏది? ఇక్కడ డాక్టర్ ప్రియాంకకి జరిగినటువంటి అన్యాయం వేరొక కుటుంబానికి జరగకూడదు అంటే ఇక్కడ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలి. మద్యం మత్తులో వాహనం నడిపేటువంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఒక్క క్షణం మత్తు ఒక కుటుంబానికి జీవితాంతం తీరని విషాదంగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ స్టూడెంట్సా, ఎంప్లాయీసా, సమ్వేర్ పనిచేస్తున్నారా? సూర్యవరపు దశవంత్ ఎలియాస్ యశ్వంత్, అలాగే స్నేహితుడు జోసెఫ్, వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు బయటికి, ఎక్కడ తాగారు, ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళని ఏం చేయాలి తెలుసా? నా పరంగా చూస్తే ఇక్కడ తాగే వాళ్ళని మనం ఎలాగో మార్చలేం, అది ఎవరి డిస్క్రిప్షన్ వాడిది. కానీ వేరే వాడి ప్రాణాలు తీసే హక్కు అలాగ కూడా లేదు. మాదక ద్రవ్యాలు, మద్యం ఏదైనా సరే ఇవి తీసుకుని వేరే వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు మనకు ఖచ్చితంగా లేనే లేదు, 100%. వీళ్ళని తోలు వలవాల్సిందే నడి రోడ్డు మీద. సౌదీ చట్టాలు తీసుకురండి, మానవ హక్కుల సంఘాల గడిద గుడ్డ, పనికిరాని చట్టాలు, ప్రాణాలు తీసే చట్టాలు దేనికండి? దేశంలో ఎన్నో జరుగుతున్నాయి ఇలాగా. ఇవి జరగకుండా చేయాలి అంటే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. మేము ఉచితంగా ఇవ్వడానికి, హామీలు ఇవ్వడానికి ఆదాయం కావాలి కాబట్టి విచ్చలవిడిగా వైన్ షాపులు పెట్టిస్తాం, బార్లు పెట్టిస్తాం, తాగిస్తాం, ఇంకోటి చేస్తాం, ఇది అనుకుంటే అది ప్రభుత్వం ఎందుకయింది? బ్రోకర్ అయింది. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మేము ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే, సంక్షేమ పథకాలు పెట్టడానికి మాత్రమే మాకు డబ్బులు కావాలి అంటే మేము ఇగో ఇలాంటివన్నీ చేయాల్సిందే అనుకునేటువంటిది అయితే ఖచ్చితంగా అది బ్రోకరిజమే, అంతకుమించి ఏం లేదు. ఐఎమ్ ఏ హార్ష్, బట్ ఈరోజు ఒక డాక్టర్ అక్కడ బ్రెయిన్ డెడ్ అయిపడుంది. ఏం చెప్తారు దానికి సమాధానం? కఠినంగా వ్యవహరించడం అంటే ఏంటి? తీసుకెళ్ళి జైల్లో ముప్పొద్దుల మేపడమా? అది చూసాంగా ఆల్రెడీ. యుఫోరియా అనేటువంటి సినిమా కూడా చూసాంగా. బట్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. బట్ అందులో కూడా ఈ తాగిన మత్తు అనేటువంటి దాంట్లోనే, లేదంటే మాదక ద్రవ్యాలు తీసుకున్నారు అన్నటువంటి ఒక పాయింట్లోనే కదా. సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇక్కడ సమాజంలో? అంటే బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రమే అనడం తప్పు అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళిద్దరు కారులో వెళ్తున్నారు అంటే ఇంట్లోంచి బయటికి దేనికి వచ్చారు, ఏం చెప్పి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సింది ఎవరు? ఆఫీస్లో బాస్ తెలుసుకోవాలి, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడమో, లేదంటే కాస్త ఇంట్లోనే శిక్షించడం, ఏదో ఒకటి చెయ్యాలి. బట్ అది జరగట్లేదు. ఎవరిని వాళ్ళు విచ్చలవిడిగా వదిలేశారు. దాంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున్న ప్లేస్లో మీరుండొచ్చు, నేనుండొచ్చు, ఎవడో తాగుమోతాడు వల్ల, ఎవడో గుద్దేసిన దానివల్ల, 100%. బట్ ప్రభుత్వాలు దీని మీద కాస్త మానవత్వం అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది, మానవత్వం అని, దాన్ని ఉపయోగించి దాని పరంగా మనస్సాక్షిని వాడి చట్టాలు చేయాలి. అంతేగాని నాకు ఓట్లు పోతాయేమో, ఎంతోమంది తాగుబోతులు ఉన్నారు, క్వాలిటీ మద్యం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఓట్లు పడకుండా మనకు పోతే ఏమైపోద్దో, రేపు రాష్ట్రానికి ఆదాయం ఏమైపోద్దో, ఇబ్బడిగా హామీలు ఇచ్చేసాం మనం. అది ఏ రాష్ట్రం అయినా సరే, ఏ నేత అయినా సరే, హామీలు ఇచ్చేసాం కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, అప్పులు తెస్తే మళ్ళీ అదొక ఇదవుతుంది. సో ఆదాయం పెంచుకోవాలంటే దీని మీద వచ్చేటువంటిది రావాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక మాట అన్నారు ఆయన, ఒక రాజకీయ నాయకుడు కానీ, వ్యక్తిగతంగా ఆయన్ని తప్పట్టకూడదు కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అన్నటువంటి మాట, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ లిక్కర్ అమ్ముతూ ఉంటే ఆక్షేపిస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పి ఒక సభలో అంటే, అక్క చెల్లెమ్మలకి సంక్షేమానికి వచ్చే ఆదాయం అవసరం లేదా? ఆయన నిషేధం చేస్తా అన్నాడు, ఇదే అయింది, అది పక్కన పెట్టేద్దాం ఆయన ఒక పాలసీ ప్రకారం. బట్ ఆయన అన్నటువంటి మాట ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఇది ఆపాదించాలి ఖచ్చితంగా.
ఇది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్టడం కాదు 100% కాదు. ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి మాట అందరు రాజకీయ నాయకులు కూడా ఆపాదించాల్సిందే. పాలసీ చేసే దగ్గర ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, హామీలు ఇచ్చే చోట ఎలా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అక్కడ. అందుకే అలవి కానీ హామీలు ఇవ్వకూడదు, ఇచ్చి ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే మేజర్ ఇన్కమ్ కదా సోర్సు. లిక్కర్ మీద వచ్చేటువంటిది స్టేట్కి మేజర్ ఇన్కమ్ సోర్స్, అది ఏపీ అయినా తెలంగాణ అయినా సరే. దాంతో మేము సంక్షేమం చేస్తున్నాం, తప్పే ఉంది అంటే ఆ సంక్షేమం అవుతుంది. మరి ఈరోజు ఈ ప్రాణం పోతే ఇది కూడా సంక్షేమం కింద వేద్దామా? ఈ ఒక్క ప్రాణమే కాదు, ఇలాంటి ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ సంక్షేమం కింద వేద్దామా? ఇది ప్రజలం మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం కాదు, ప్రజలుగా సమాజంగా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అత్యంత కఠినంగా ఉండాలి, నిలబెట్టి తోలు తీయాల్సిందే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా, వీళ్ళిద్దరికి మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తోలు తీసి తీరాల్సిందే. ప్రభుత్వం మరి అది ఎప్పుడు చేస్తుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ ఒపీనియన్స్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.